చీరలా? చీరలు ఎందుకే? బీరువా నిన్న చీరలు పెట్టుకొని మళ్ళీ చీరలు అంటావు? నీకేం తెలియదు కానీ ఓరియకు నాకేం తెలుసు అంటావు? ఫస్ట్ కోటు కొంటివి, దాని తెల్లారి ఫస్ట్ ఒకటి కొంటివి, సంక్రాంతికి మళ్ళీ చీర పడుతుంది. ఒకటి కాదు 3 కొంట, భోగి కోటి కొంట, సంక్రాంతి కోటి కొంట, కర్మ కోటి కొంట. నీకెందుకు? నువ్వు మూసుకొని పండు. ఓ అన్న ఎంతసేపు జల్దిరా. అత్త నాకు ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు మీరంతా? అక్క చీరలు కావాలా? చీరలు కాకపోతే నువ్వేమన్నా మా చుట్టపోనివా? చీరలే కావాలిదా? ఉండన్నా సాపు తీసుకొస్తా. ఏం చూస్తున్నావురా? కూర్చో అక్క. అయన్నొద్దు. ఏమేం డిజైన్స్ ఉన్నాయో చూపి అన్న. చూడక్క, ఇది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కట్టుకున్న చీర. ఇవి సంక్రాంతికి అత్తనం ఉన్న సినిమా రాకముందే ఇగో చీర వచ్చింది. చూడక్క డిజైన్. గోదావరి గట్టు మీద రామసలకావే. ఆలీలు కట్టుకునే చీరలే గాని కొత్త ఏం లేవా? అందుకే నేను చెప్పిన అద్దె చీరలని. అందుకే చెప్పిన మా ఆయన అసంటాడని. మంచి మంచి చీరలు చూపి అన్న. అగో గట్లా అంటే ఏందక్క, అవన్నీ కొత్త. ఇంతకీ సారా ఏం చేస్తారు అక్క? మా సారా మా వయసున కట్నం పైసలతోని వడ్డీలకు తిప్పుతాడు. ఇగో ఇట్లా కూర్చొని గుర్రాలను మక్కుతాడు. నువ్వు చూపి అన్న. ఓహో, సార్ది పెద్ద జాబే. వచ్చిన చచ్చినట్టుగా నీ పని చూసుకోక ఎందుకు ఆగివని నీకు? సరే సార్, సార్కు కోపం వస్తా. యోగి చూడక్క పట్టు. ఎంత ఇది? ఎంత అక్క? 5,000. అంతేనా? ఏంది 5,000? ఏది ఈ చీరకు 5,000 గాని? అయినా ఈ కలర్ చీర నీకు ఉన్నది కాదే? ఉన్నది, అయినా కూడా తీసుకుంటా. నాకు నచ్చింది ఇది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? వద్దులే అన్న, ఇంకోటి ఏదైనా ఉంటే చూపు. మా ఆయనకు నచ్చలేదు. ఓ మన దగ్గర మస్తు డిజైన్లు ఉన్నాయి అక్క. పిల్లలకైతే ఇంకా మస్తు ఉన్నాయి అక్క. మాకు పిల్లలు లేరన్నా. అయ్యో పాపం. పాపం కాదు, నా శాపం. ఈ మనిషిదే లోపం. ఎందుకు ఇవన్నీ? నువ్వు వచ్చిన చచ్చినట్టు ఉండక పిల్లలు ఉన్నారా అని అడుగుతున్నావు? ఉన్నది ఉన్నట్టుగా అంటే బుర్కులాడుతున్నావు ఎందుకు? అప్పని చూడకుండా తమాషాలు చేస్తున్నావా? వచ్చిన చచ్చినట్టు ఉండాలని ఎందుకు ఇవన్నీ నీకు? అయ్యో నేనేమన్నా సార్? మేడం నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నువ్వు గాయన ఏమంటానా? నువ్వు నా చీర కొంటవా కనవా? సంక్రాంతికి చీర కావాలి. ఇంకో నీ ఆడవతో గిదే కాతుంటానే. ఇంతనే బాబు? 5,000 సార్. ఫోన్ పే ఉన్నదా? లేదు సార్, చీరలు అమ్ముకుంటే మా దగ్గర ఎక్కడ సార్? ఫోన్ పే ఉండదు, ఏముండదు. ఎందుకు వస్తారా ఊర్లలో ఫోన్ పే? మీరు నాకు అర్థం కాదు. ఎవడు ఈ సంక్రాంతికి జేబులు ఖాళీ. ఈసారి ఈ పండుగ మీ అయ్యావే పంపించాలి. ఇగో సార్. ఎవటు? హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ హ్యాపీ. మన అంగడి ఛానల్ తరఫు నుంచి మీ అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి.